అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను సార్. నా పేరు శీలం ఐజాక్. మేము ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చాము. 10 సంవత్సరాల నుంచి సబ్సిడీ డబ్బులు పడక చాలా ఇబ్బందులు పడుతూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మాజీ అసోసియేషన్ తరఫున హామీ ఇచ్చారు. ఈరోజు లేక రేపటిలోగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆన్సర్ మీరు చెప్తామని చెప్పారు. మరి వారు తప్పక మా పట్ల దయ ఉంచి మాకు రావాల్సినటువంటి సబ్సిడీ విషయంలో గవర్నమెంట్ అధికారులతో ప్రజలతో మాట్లాడి మాకు రావాల్సినటువంటి సబ్సిడీ డబ్బులను వారు వచ్చేటట్లు చూస్తారని మాకైతే ఆశ ఉన్నది. గత వారంలో 4 రోజులు నేను ఇక్కడే ఉన్నాను. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. మరి వెన్స్డే రోజున డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ సార్ గారు మాకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. మరి అందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వం అనుకుంటే మరి 1 లేక 2 రోజుల్లో మాకు రావాల్సిన 750 కోట్ల సబ్సిడీ 1 లేక 2 రోజుల్లో ఖచ్చితంగా చేయగలరు ప్రభుత్వం అనుకుంటే. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు సార్ గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ సార్ గారు, డిప్యూటీ సీఎం సార్ గారు మరి మా పట్ల దయ ఉంచి మాకు రావాల్సినటువంటి 100% సబ్సిడీలను మీరు విడుదల చేస్తే చాలా మంచి సార్. లేని పక్షంలో అసోసియేషన్ ఒక నిర్ణయానికి వస్తుంది. ఈరోజు రేపటిలో ఈ వారంలో ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఆన్సర్ రాకపోతే తప్పక అసోసియేషన్ పెద్దలు అదేవిధంగా పారిశ్రామికవేత్తలందరూ రాష్ట్ర నలుమూల నుంచి ఇంచుమించుగా 9,000 మంది మహాధర్నాకు పిలువటం జరుగుతుంది. ఈ వారంలో మాకు ఏదో ఒకటి చక్కని రిజల్ట్స్ రావాలి. దాని పక్షంలో అసోసియేషన్ పెద్దలు కానీ అదేవిధంగా రాష్ట్ర నలుమూల నుంచి ఉన్నటువంటి పారిశ్రామికులందరూ మరి ఒకే ఆలోచనతో ఒక పెద్ద మహాధర్నాను త్వరలో చేపట్టబోతుంది. 19 డెడ్లైన్ పెట్టిన్నారు సార్ పెద్దలు. తప్పకుండా ఆ లోపల మాకు మంచి రిజల్ట్స్ ప్రభుత్వం నుంచి రాకపోతే మా సబ్సిడీ విషయంలో మహాధర్నాకు వేల మందితో ఆఫీసులు కానీ ఈ టీడీపీ ఆఫీసులు కానీ అదే అన్ని చోట్ల మహాధర్నాలు జరుగుతాయి. మరి మా పట్ల మరి ప్రభుత్వ అధికారుల వైఖరి మానుకొని మరి ప్రభుత్వ పెద్దలు కూడా మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు ఇస్తే తప్పకుండా నెక్స్ట్ ప్రభుత్వానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వబోతామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.